కిందట జాన్ అనే యవనస్తుడు అమెరికా దేశంలో ఉండేవాడు. తను ఒక అమ్మాయిని చాలా ఇష్టంగా ప్రేమించాడు, గాఢంగా ప్రేమించాడు. అమ్మాయి పేరు లీసా. పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రియులారా, ఆ టైంలో ఆ ప్రభుతో సమయం గడుపుతూ ఉన్నాడు జాన్. దేవుడు అన్నాడు, జాన్ నువ్వు భారతదేశం వెళ్ళి నా పరిచర్య చేయాలని. సో ఈ ఫెల్ట్ సో హ్యాపీ. ప్రభా, నన్ను భారతదేశానికి తీసుకెళ్తున్నావా నీ పని కొరకు? ఐ వాంట్ ఆస్క్ లీసా. లీసా దగ్గరికి వెళ్ళి చెప్పాడంట, లీసా ఐ లవ్ యూ సో మచ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. రాత్రి ఏమైందో తెలుసా? దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు భారతదేశానికి వెళ్ళమని నన్ను ప్రేరేపిస్తున్నాడు. తొందరగా మనం పెళ్లి చేసుకొని భారతదేశానికి వెళ్దామా అని అన్నాడు. అప్పుడు లీసా అన్నది, ఎందుకు జాన్, అవసరం లేదు. భారతదేశం ఏమని బాగుందని, రోగాలు సమస్యలతో ఉన్నాయి ఇక్కడ, మనకు మంచి దేశంలో ఉన్నాం. అంత కావలసి ఒక పని చేద్దాం. ఇద్దరు డాక్టర్లు ప్రియులారా, ఇద్దరం కష్టపడి భారతదేశానికి డబ్బు పంపిద్దాం, మిషనరీస్కి డబ్బు పంపిద్దాం. అప్పుడు పరిచర్లో కూడా పాల్గొన్నట్టుంటుంది కదా. అంటే చాలా ప్రేమించాడు కదా. చింతగా ఇంటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ప్రార్థనలో గడుపుతా ఉన్నాడు. ప్రభువా, లీసా ఇట్లా అంటుంది, ఎక్కువ కష్టపడి ఆ డబ్బును భారతదేశానికి పంపించమంటుంది, ఓకేనా అని అడిగితే దేవుడు అన్నాడంట, లీసా కావాలా ఇండియా కావాలా కోరుకో. డూ యూ వాంట్ ఇండియా ఆర్ లీసా? చాలా మళ్ళీ దేవుడు మాట్లాడాడు. లీసా దగ్గరికి వెళ్ళి చెప్పాడు, లీసా ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ, నన్ను అర్థం చేసుకోను, నువ్వంటే నాకు ఇష్టం, కానీ మనం దేవుని చిత్తాన్ని చేయాలి కదా. దేవుడు ఈరోజు ఇట్లా అడిగాడు, లీసానా ఇండియానా? అప్పుడు లీసా మీ మొహం మీదనే అన్నది, ఒకవేళ నువ్వు ఇక్కడ మన దేశంలో ఉంటేనే నిన్ను పెళ్ళి చేసుకుంటా, లేకపోతే నిన్ను నేను చేసుకోను, నువ్వు నన్ను మర్చిపో అన్నది. అమ్మాయి అంటే చాలా ఇష్టం. మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థనలో వెళ్ళాడు. వెళ్ళి అడగడం మొదలుపెట్టాడు, దేవా లీసా ఇట్లా అంటుంది, ఏం చేయమంటావు? లీసా ఇట్లా అంటుంది, ఏం చేయమంటావు? అప్పుడు దేవుడు అన్నాడంట, నేనా లీసానా కోరుకో, నేనా లీసానా? మీకు అడుగుతాను, సేమ్ ఇదే పరిస్థితి కాకపోయినా ఏదో ఒక పరిస్థితిలో నేనా లోకమా, నా చిత్తమా నీ చిత్తమా అని దేవుడు మీ ముందు పెడితే ఏది కోరుకుంటారు? ఇప్పుడు జాన్ ముందు చాలా పెద్ద సమస్య ఉంది. ఒకటి, తనను ప్రేమించిన దేవుని సంతోషపెట్టాలనా, తాను ప్రేమించే లీసాని సంతోషపెట్టాలనా? ఈ రెండింటి మధ్యలో జాన్ చేసుకున్నటువంటి నిర్ణయం ఏంటో తెలుసా ప్రియులారా? డిసైడెడ్ టు డూ గాడ్స్ విల్. హల్లెలూయా. చెప్పవరికి ఒక నిర్ణయం చేసుకున్నాడు, నా దేవుణ్ణి సంతోషపెడతానని. లీసాతో అన్నాడు, లీసా ఐ లవ్ యూ సో మచ్ బట్ నాట్ మోర్ దెన్ మై జీసస్.